వెల్కమ్ టు కమ్మటి అమ్మ వంటకండి. ఈరోజు కమ్మటి అమ్మ వంటలో శనగలు, పచ్చి కొబ్బరి, పొడి కూర చూపిస్తానండి. ఫస్ట్ నుండి చివరి వరకు చూసేయండి. ఇక్కడ నేను కుక్కర్లో శనగలు పెట్టేసుకున్నాను చూడండి. ఈ కప్పుతో కప్పు తీసుకుని మనం 3 కప్పు వాటర్ తీసుకున్నామండి. మనం మూత పెట్టేసి విజిల్స్ పెట్టేసుకున్నామండి. మనకు కొంచెం పలకలుగా ఉండే వాళ్ళు అయితే 2 విజిల్స్ పెట్టుకోండి. కొంచెం మెత్తగా ఉండాలనుకునే వాళ్ళు అయితే 3 పెట్టుకోండి. ఇక్కడ కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి తీసుకునే చూడండి. ఇక్కడ నేను సిప్పల నుండి కొబ్బరి తీసేసుకున్నాము. ఇక్కడైతే 3 సిప్పలు ఉన్నాయి. నేను 2 సిప్పలే వాడతానండి. ఒకటి పక్క మరీ ఎక్కువ అవుతుంది కొబ్బరి. మన శనగలను బట్టి కొబ్బరి కానీ తీసుకోవాలండి క్వాంటిటీ. ఇది వెనకది కానీ మనం శాఖతో అంతా తీసేసుకుందామండి. వెనక భాగం కంపల్సరీగా తీసేస్తేనే ఇది పొడి కూర చాలా టేస్టీగా ఉంటుందండి. లేకుంటే మనకు అక్కడ నల్లగా కానొస్తుంటుంది, నీట్గా ఉంటుంది. మనం వెనకంతా తీసేసి వాడుకున్నామంటే నీట్గా ఉంటుందండి. ఇలా గిన్నె తీసేసుకుని ఇంకో గిన్నె కానీ తీసేసుకున్నాము. అక్కడ విజిల్ కానీ వచ్చాను చూడండి. ఇంకా నేను 2 విజిల్స్ పెట్టుకుంటానండి. ఎందుకంటే మేము కొంచెం మెత్తగా ఉంటేనే తింటాము. ఇష్టం ఉన్న అట్లా ఇష్టం లేను 2 విజిల్స్ పెట్టుకోండి. అలా అయితే కొంచెం పలకలుగా ఉంటుంది బెల్లం అనేవి. ఇక్కడ మనకి దేవులు కొట్టిన కొబ్బరి కాబట్టి పసుపు కుంకుమ ఉంటుంది, కడిగేసుకోండి ఇట్లా వాటర్తో. అలా లేదు మీరు అదే పని పొడి కూరకు కొట్టే వాళ్ళు అయితే అవసరం లేదండి, కడగని అవసరం లేదు. ఇట్లా కడగడం వల్ల పసుపు కుంకుమపై వెయిట్గా ఉంటుందండి. అలాగే పొడి క్లాత్ కంపల్సరీగా తుడుచుకోండి. మనం మిక్సీకి పట్టినప్పుడు లేకుంటే ముద్దగా అయిపోతుందండి, పొడి రాదు. అన్ని చీలికలకి కోసేసుకున్నామండి. మా వీడియోలు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అయితే మేము పెట్టే ప్రతి వీడియో లేటెస్ట్ వీడియోలు మీకు వస్తాయండి. చాలా ఈజీగా మీకు అర్థమయ్యేలా చూపిస్తున్నాను. అలాగే మీకు ఏమైనా డౌట్లు ఉంటే కానీ కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళు కానీ షేర్ చేయండి. అక్కడ ఇంకా ఒక విజిల్స్ వస్తుందండి. అందులోకి ఇది మిక్సీ కాడి చేసుకున్నాము చూడండి. పొడిలా కూడా వచ్చింది, మనకి తురిమినట్లే వస్తుందండి ఒకసారి ఆడిచ్చేసినామంటే. అలాగే ఇక్కడ 2 ఉల్లిపాయలు 2 తెల్లవాయలు తీసుకున్నాయి చూడండి. మనకు తెల్లవాయలు చేసుకుందామండి. మన పండగలు వచ్చినాయంటే మనం ఎక్కువగా టెంకాయలు ఎక్కువ కొడుతుంటాము. అలాంటప్పుడు ఎండలు కాయకోకున్నప్పుడు వేస్ట్ అయిపోతుంటుంది, బూజు పడుతుంటుంది. అలాంటి టైంలో వేస్ట్ అవుతుంది అనుకున్నప్పుడు ఒక్కసారి నేను చూపించిన విధంగా తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు కొబ్బరి వేస్ట్ అవుతుంది అనుకునే టైంలో మీరు శనగబేల ప్లేస్లో కందిబేల కానీ తీసుకోవచ్చండి. చాలా బాగుంటుంది కందిబేలతో. కానీ ఏమంటే మనకి శనగబేలు అయితే టేస్ట్ ఉంటాయి, కొంచెం ఒగరు వస్తాయండి కందిబేలు. ఎప్పుడైనా కానీ పొడి కూరలకు ఎక్కువగా శనగబేలు తీసుకుంటాను కాబట్టి మీకు శనగబేలతో చూపిస్తాను. మీకు ఇష్టం ఉన్న వాళ్ళు కందిబేలు కానీ పెసరబేలు కానీ ఏవే మీకు ఇష్టం ఉంటే అవి వాడే చేసుకోండి, చాలా బాగుంటుందండి. చూడండి ఇక్కడ తెల్లవాయలు మనం కచ్చాపచ్చాగా దంచుకుందామండి. నేను పప్పు గిత్తో నలుస్తున్నాను. మనకి ఎప్పుడైనా కానీ మ్యాష్ కాకూడదండి. అలాగే పప్పు గిత్త అయితే మనకి కొన్ని కచ్చాపచ్చాగా అట్లా దంచుకోండి. అప్పుడే మనకు ఆ ఫ్లేవరింగ్ బాగుంటుందండి ఇది పొడి కూరకు అనేది. నాకు తినేటప్పుడు ఇట్లా వెల్లుల్లి పంట కిందకి పడితే చాలా ఇష్టం అండి. మీలో కానీ ఎవరికైనా ఇష్టం ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు చెప్పండి అండి. మనం కచ్చాపచ్చాగా దంచేసుకున్నాము. అలాగే ఉల్లిపాయలు కట్ చేసుకున్నామండి. మనం పొట్టు తీసి పెట్టుకున్నాము కదా ఉల్లిపాయలు, ఇవి కానీ కట్ చేసుకున్నామండి. మనకు ఉల్లిపాయ అనేది కొంచెం ఎక్కువ పడుతుందండి, ఉల్లిపాయ తెల్లవాయ అనేది. అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కానీ ఈ రెసిపీకి తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళు కానీ షేర్ చేయండి. చూడండి ఉడికిపోయినాయి మనకి శనగబేలు. నేనైతే కొంచెం మెత్తగానే ఉడకబెట్టుకున్నానండి. మాకు కొంచెం మెత్తగానే తింటేనే ఇష్టము. కొంచెం ఇష్టం ఉన్న వాళ్ళు పలకలుగానే చేసుకోండి. ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసినండి. ఆయిల్ పడితేనే దీనికి బాగుంటుందండి పొడి కూరకి. జీలకర్ర ఆవాలండి, అలాగే ఉల్లిపాయలు అండి మనం కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు, అలాగే కరివేపాకు వేసేద్దాము. మన కొబ్బరి దూరం పెట్టుకునేది బేల ఉడకబెట్టుకునేది అయిపోతే తొందరగా అయిపోతుందండి. ఇది రెసిపీ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది, అలాగే టేస్టీగా ఉంటుంది. అలాగే తగినంత ఉప్పు అండి. ఒకసారి కలిపేసి మనం దంచి పెట్టుకొని వెల్లుల్లి కానీ వేసేద్దామండి. మనకు ఉల్లిపాయలతో పాటు వేగితేనే ఫ్లేవరింగ్ చాలా బాగుంటుందండి. ఇది వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచుకున్నాం కదా. అలాగే పసుపు, అలాగే కారం అండి.
మీ టేస్ట్ని బట్టి కారం వేసుకోండి. అలాగే కొంచెం గరం మసాలా వేసినానండి నేను, చాలా కొంచెం వేసిన చూడండి. అలాగే మనం కొట్టి పెట్టుకున్న కొబ్బరి అండి. లేదు ఇట్లా మిక్సీకి పట్టుకుంటే ఇంకా చాలా మెత్తగా ఉంది అనుకుంటే మీరు పెట్టుకోండి, తురుముకున్నా కానీ చాలా బాగుంటుంది. అలాగే మనం ఉడికి పెట్టుకొని శనగబేలు కానీ వేసేసుకుందామండి. మనం పచ్చి కొబ్బరి, శనగబేలు ఉడికిపెట్టుకొని శనగబేలు అన్నీ వేసేసినాము చూడండి. ఒకసారి ఒక 5 నిమిషాలు కలుపుకుంటూ మగ్గించుకున్నామండి. అప్పుడే ఆ టేస్ట్ అంతా ఫ్లేవర్ అంతా పట్టి మనకి వెల్లుల్లి, ఉల్లిపాయ, మనం కారం అన్నీ వేసినాం కదా, గరం మసాలా, ఈ కొబ్బరికి శనగబేలకు బట్టి టేస్ట్ సూపర్గా ఉంటుందండి. మనకి రెడీ అయిపోయిందండి. ఇంకొక 2 నిమిషాలండి. మనకి పచ్చి కొబ్బరి, శనగబేల పొడి కూర రెడీ అయిపోయిందండి. ఒకసారి కిందికి పైకి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. చూడండి బాగా పొడి ఉంది కదా, మనకి ఇట్లా పొడిలాడే రెడీ అయిందంటే ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇక్కడ నేను జొన్న రొట్టెలతో కాంబినేషన్తో తింటాను. మీకు ఇష్టం ఉన్నోళ్ళు చపాతీ కానీ రైస్తో కానీ సూపర్గా ఉంటుందండి. మీకు జొన్న రొట్టెలు ఎవరికన్నా చేసుకునేది రానోళ్ళు ఉంటే కంపల్సరీగా నా ఛానల్లో ఉంది, చూడండి. ఒకవేళ లేదు అది ఎప్పుడో కింద ఉందంటే అనుకుంటే మళ్ళీ లేటెస్ట్గా పెడతానండి. ఒకవేళ అడిగితే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి. ఈజీగా మీకు ఎలా చేయాలో జొన్న రొట్టెలు చూపిస్తాను. తప్పకుండా సూపర్గా ఉందండి, చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.